ఇక పొలిటికల్ గ్రౌండ్ లో ఫ్యామిలీ వార్, రాజకీయ కుటుంబ కలహాల చిత్రాలు. అన్నా చెల్లి తమ్ముళ్ల మధ్య బస్తీమే సవాల్, అధికారం కోసం తగ్గేదేలా. వారసత్వ పోరులో పార్టీలో లుకలుకలు, కొందరు పైకి మరికొందరు పాతాళానికి. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్వాదీ, ఆర్జేడీ, శివసేన, కాంగ్రెస్ కుటుంబ కలహాలపై ప్రత్యేక కథనం. ఇంటింటికి మట్టిపోయే, అంతే ఇంటింటికి ఇప్పుడు మట్టిపోయే, ఇంటింటికి పంచాదే. రాజకీయ రణరంగంలో కుటుంబ కలహాలు ఒక డ్రామాను, సినిమాను తలపిస్తున్నాయి. చంద్రబాబు దగ్గుపాటి గొడవ నుంచి జగన్ షర్మిల వరకు, లాలు కొడుకుల రచ్చ నుంచి గాంధీ కుటుంబ చీలికల వరకు, తాజాగా బీఆర్ఎస్ కవిత కేటీఆర్ మధ్య వివాదాల వరకు. భారత రాజకీయాల్లో కుటుంబ కలహాలు కొత్తేమి కాదు, కానీ ఈ గొడవలు పార్టీలను చీల్చి కొన్ని సందర్భాల్లో కొత్త సమీకరణలు తెస్తున్నాయి. అధికారం, నాయకత్వం, వ్యక్తిగత ఆశల చుట్టూ తిరిగే ఈ వివాదాలు రాజకీయ చరిత్రలో పెద్ద ముద్రనే వేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, డీఎంకే, ములాయం, లాలు కుటుంబాలు, ఠాక్రేలు, గాంధీల కుటుంబాల గొడవలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తాయి. బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ తగాదా అది నడుస్తూనే ఉంది. వైసీపీలో జగన్ షర్మిల వివాదం నడుస్తూనే ఉంది. ఇంటింటికి ఇంపపోయే. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు దగ్గుపాటి గొడవ 95లో. ఆ తర్వాత డీఎంకేలో స్టాలిన్ అలిగిరి పంచాయతీ, ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కలహాలు, లాలు యాదవ్ కుటుంబంలో తేజస్వి తేజ్ ప్రజావ్ మధ్య గొడవ, ఠాక్రే కుటుంబంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, గాంధీ కుటుంబంలో సంజయ్ గాంధీతో విభేదాలు. ఇట్లా అన్ని పార్టీలలో ఈ విభేదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఇవి కొత్త సమీకరణలు తీసుకొస్తాయని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొచ్చింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.